కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకానికి బలైన బాధిత మహిళ మరో వీడియో రిలీజ్ చేసింది. తాను ఎవరో ప్రోద్బలంతోనే ఆరోపణలు చేయడం లేదని, తనను ఎవరూ రెచ్చగొట్టలేదని ఆమె స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని, అరవ శ్రీధర్ అన్యాయం చేశాడు కాబట్టే న్యాయం కోసం పోరాడుతున్నానని అన్నారు. తాను 25 కోట్లు డిమాండ్ చేశాననే ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఆడియో తనది కాదన్నారు. నిజానిజాలు కొద్ది రోజుల్లోనే వెలుగులోకి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన టీడీపీ వాళ్ళందరికీ నమస్తే. మీరందరూ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి నన్ను ఇలా పంపించి హనీ స్కామ్లు ఇవన్నీ అంటున్నారు. కానీ నన్ను ఎవ్వరూ ఎటువంటి ప్రొవోక్ చేసి పంపించలేదు. ఇది నిజంగా నాకు జరిగిన అన్యాయమే. ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది. పార్టీలకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక అతను ఐటీ ఎంప్లాయ్ అయితే ఐటీ ఎంప్లాయ్ అని పిలుస్తాం. అతను ఆక్యుపేషన్ అది జనసేన పార్టీ నుంచి రిప్రజెంట్ చేసింది. అది అతని అఫిడవిట్లోనే ఉంది. అందుకనేసి మేము జనసేన పార్టీ అని పలకాల్సి వచ్చింది తప్ప, ఇఫ్ హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్, ఇఫ్ హీఈస్ సమ్ వర్కర్ ఆర్ సంథింగ్, మేము అదే పెట్టి పిలుస్తాం. నేను కూడా పంచాయత్ ఆఫీస్ తరపు నుంచే కదా, మా మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. సో నన్ను ఏ పార్టీ ప్రలోభ పెట్టి ఈ పని చెయ్యి అనేసి పంపించలేదు. ఇది మీకు ఎంక్వైరీలోనే కొద్ది రోజుల్లో తేలుతుంది. ఇంకొకటి 25 కోట్లు అడిగాను అనేసి అంటున్నారు. అసలు ఆ వాయిస్ నాది కాదు. నేను అందుకే స్టన్ అయ్యాను. మీరేదో 29 సెకండ్స్ ఉంది ఆ వీడియో. 29 సెకండ్స్ వీడియోని నాకు చూపించి ఇది మీ వాయిస్ అంటే నేను ఒప్పుకోను. నా వాయిస్ కానిది నేను ఒప్పుకోను. ఒకటి, ఆ వాయిస్ ఎవరితో మాట్లాడా, ఒకవేళ నేను నిజంగా మాట్లాడుంటే ప్రూవ్ చేయాల్సిన వాళ్ళు ఎలా ప్రూవ్ చేయాలంటే ఆ వాయిస్ ఫుల్ ఆడియో పెట్టండి. జస్ట్ 29 సెకండ్స్ అంటే నేను ఎవరితో మాట్లాడినట్టు ఏమని మాట్లాడినట్టు? నేను ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారిది ఫుల్ ఆడియో పెట్టాను. మీరు కూడా అలా పెట్టే ధైర్యం చేయండి. అలా ధైర్యం చేయకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. అండ్ నన్ను ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇంతమంది విమర్శిస్తున్నారు. సేమ్ క్వశ్చన్ మీరు ఎమ్మెల్యే గారిని కూడా అడగండి. ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు నాకు ఇది బాధ అని చెప్పేసి నేను ఒకరి పేరు చెప్తే ఇది నిజమా కాదా అని చెప్పి క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది కదా. నేనేమో రెచ్చిపోయి మాట్లాడి ఎమోషనల్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి అలా మాట్లాడితే ఇది బరి తెగించింది అంటున్నారు. కామ్గా మాట్లాడుతుంటేనేమో ప్లాన్ ప్రకారంగా మాట్లాడుతుంది అనేసి అంటున్నారు. నేను ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని ఎంక్వైరీలో తెలుస్తాయి. ఒక 2-3 డేస్లో అన్ని ఎంక్వైరీస్కి వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎంక్వైరీ ఇట్ మే బీ నేను కోఆపరేటివ్గా ఉన్నానండి.